సో రీసెంట్ డేస్ లో బయట బాగా నెగిటివిటీ తీసుకొని బాగా మంచి బాగా ట్రోల్ అయ్యి అట్లా వెళ్ళింది ఎవరంటే అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. సో తన గురించి సో మీలాగా తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, బట్ తను లోపలికి వెళ్ళిన తర్వాత తను కరెక్ట్ గా అనిపించిందా మీకు గేమ్? ఫస్ట్ థింగ్ తన నా ఫ్రెండ్, ఓకే నాకు తెలుసు. గేమ్ వరకు వచ్చేస్తే ఏమో నాకు తెలియదు, తను అలా ట్రై చేసిందేమో అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా స్ట్రాటజీ పెట్టుకొని వెళ్తారు కదా, మనం కెమెరాకి మన మీద అటెన్షన్ ఉండాలని. తను నాకు తెలిసినంత వరకు తన అటెన్షన్ కోసం ఏం చేసింది లేదు కూడా నాకు తెలీదు. అంటే మరీ అంత డీప్ డిస్కషన్ మేమేం పెట్టుకోలేదు. బట్ తను చేసింది అయితే తెలీదు నాకు. సో తను మీ ఫ్రెండ్ అంటారు కాబట్టి చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నప్పుడు తను బయట హాస్పిటలైజ్డ్ కావడం ఇదంతా చాలా ఇదంతా నడిచింది. సో అంతా కవరేజ్ అంతా మేము కూడా చేసాం, వన్ ఆఫ్ ద ఉన్నాం కాబట్టి అలా ఇష్యూస్ అప్పుడు. సో మీరు చెప్పండి ఎలా సపోర్ట్ చేస్తే యాజ్ ఎ ఫ్రెండ్ గా తన టైంలో తన మెంటల్ స్టేటస్ ఏంటి అసలు? లేదు, ఆ పాయింట్ లో మేమేం అంతా మాట్లాడుకోలేదు, నాకు అంత ఇది లేదు. కొంచెం తర్వాత కొద్దిగా టెక్స్ట్ అట్లా చేసే వాళ్ళము ఇద్దరం. సో ఆ పాయింట్ లో నాకు తెలీదు. కాకపోతే లైక్ తను పికిల్స్ ది స్టార్టింగ్ లో లేపడానికి మాత్రం అందరికి ఇట్లా స్టోరీస్ లో మా ఫ్రెండ్స్ వరకు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్ వరకు స్టోరీస్ లో పెట్టమని చెప్పేది. పెట్టాం, అంత బాగానే ఉండేది. కంటిన్యూస్ వాళ్ళు పికిల్స్ ది సెల్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. తర్వాత అట్లా అట్లా అయిపోయింది అదైతే ఇంకా అది. సో ఐ హ్యావ్ నో ఐడియా తను ఎలా డీల్ చేసింది ఏంటని. అప్పుడు మేము టచ్ లో లేము. ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తనకి సపోర్ట్ చేశారా? వెళ్లే ముందు ఇలా వెళ్తున్నాను ఏమైనా డిస్కషన్ జరిగిందా? సో నాకు తెలిసింది, నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్స్ తో కూడా తిను వెళ్తుందని తెలిసింది. సో ఐ హావ్ ఆస్క్డ్, అరే నువ్వు వెళ్తున్నావా? సో నేను ఆ పాయింట్ కి అగ్ని పరీక్ష అయిపోతుంది. సో నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు. సో నేను అడిగాను, ఇలాగా నేను మిస్ కొట్టాను అప్లికేషన్, ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ అవుతుందా అని అడిగితే తను వెళ్తుందని నాకు తెలిసింది, చెప్పింది అలా నేను వెళ్తున్నాను అంటే. సెలెక్ట్ అయ్యావా ఏమైనా ఇచ్చావా అంటే లేదు, వాళ్ళే పిలిచారు నన్ను అని చెప్పింది. సో అంటే తను ఇంకా కొన్ని డేస్ రమ్య అనేది కొన్ని డేస్ తను రమ్య లోపల కొన్ని డేస్ ఉంటే బాగుంటుంది అనిపించిందా, లేదా తను ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి? సో మీరేమంటారు అంటే లోపలికి వెళ్ళినప్పుడు కూడా గేమ్ ఆడినప్పుడు ఇష్యూస్ ఎక్కువ అయినాయి ఇట్లా అని చెప్పేసి అంటున్నారు కదా, సో దాని మీద మీరేమంటారు? తన స్ట్రాటజీ అనే అంటారా, లేదు అంటే అక్కడికి వెళ్ళినా కూడా తను గొడవ పెట్టుకుందనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, దాని మీద మీరే? ఫస్ట్ అయితే గొడవ పెట్టుకుంది అది నిజం. లైక్ కొంచెం స్టేట్మెంట్స్ పాస్ చేయడం అది పవన్ మీద గానీ కళ్యాణ్ మీద గానీ. బట్ ఇనిషియల్ అటెన్షన్ వెంటనే అందువల్లే వచ్చింది. అది మేబీ తన స్ట్రాటజీ ప్రకారం చేసిందో, నార్మల్ గానే తను చెప్పాలని చెప్పేసిందో నాకు తెలీదు. ఇంక ఎలిమినేషన్ వైజ్ గా అయితే తను అది ఇంక నార్మల్ గా అయిపోయి ఉంటుంది అంతే. అది దాని మీద నాకు ఇంకేం ఒపీనియన్ లేదు. ముందే బాగుంటుందా వచ్చేస్తుంది. తనైతే హ్యాపీగానే వచ్చింది, హ్యాపీగా వెళ్ళింది, హ్యాపీగా వచ్చింది బయటికి. ఓకే, తను కలిసారా బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ తను వచ్చేసిన తర్వాత గానీ ఏమైనా కలవడం జరిగిందా? లేదు, నేను ఎప్పుడు తనని కలవలేదు అసలు డైరెక్ట్. మేము ఎప్పుడు ఏమైనా మాట్లాడుకున్నా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అంతే, డైరెక్ట్ ఇన్ పర్సన్ నేను కలవలేదు ఇంకా. ఓకే.